దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన సిఎస్ఐ చర్చ్ అనంతపురం నగరంలో ఉంది. ఈ సందర్భంగా ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మనతో మాట్లాడేందుకు సాల్మన్ రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన అడిగి చర్చ్ గొప్పతనం మరియు యేసుక్రీస్తు గొప్పతనాన్ని అడిగి తెలుసుకుందాం. Thank you. First of all, a Merry Christmas to everyone all over the country and the world. So every December 25th క్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటాం, అందరికీ తెలిసిందే. ఇట్స్ బీన్ 2024 years ఇప్పటికి. సో ద ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్ చెప్పాలి అంటే పీస్ అండ్ హ్యాపీనెస్. సో జీసస్ క్రైస్ట్ ఎవరినైనా శిక్షించడం కంటే మన్నించి క్షమించి వాళ్ళని దగ్గర తీసుకోవడం మంచిదని చెప్పారు. సో వైలెన్స్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఇటువంటి మాటలు చాలా మంచి కాబట్టి మరొకసారి తెలుసుకోవాలి. ఎప్పుడైతే క్షమించాలి అన్నప్పుడు మనం ప్రేమించకుండా ఎవరిని క్షమించలేం. కాబట్టి మరి యేసు ప్రభు కూడా అదే మాట చెప్పాడు. సో నిన్ను ఎట్లాగైతే నువ్వు ప్రేమించుకుంటావో నీ పక్కన వాళ్ళని కూడా అట్లాగే ప్రేమించాలంటాడు. సో ఎప్పుడైతే మనం అలాగా యూనివర్సల్ లవ్ ఉంటుందో, ఆ సౌభ్రాతృత్వం ఉన్నప్పుడు శాంతి సమాధానం డెఫినెట్గా వస్తాయి. సో విత్ దట్ హోప్ ఎవ్రీ ఇయర్ ఇది సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఈ చర్చిలో ఈ ప్రత్యేకమైనటువంటి ఈ చర్చి మీరు చెప్పినట్లుగా దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి చర్చ్ ఇది. కోవిడ్ కాలంలో కూడా అనతి కాలంలోనే మేము ఒక 3 సంవత్సరాల కాలంలో ఈ చర్చి నిర్మించుకోవడం జరిగింది. ఈ చర్చిలో 2వ క్రిస్మస్ ఇది. లాస్ట్ క్రిస్మస్ ఫస్ట్ క్రిస్మస్ అయితే ఇది 2వ క్రిస్మస్. సో ప్రపంచం నుంచి కూడా ఇక్కడికి అంటే మా సంఘంలో ఈ సంఘానికి సంబంధించిన పిల్లలందరూ కూడా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ డిసెంబర్ మంత్లో ఇక్కడికి వచ్చేస్తారు. ఉండి ఈ 15 రోజులు ఇక్కడుండి చక్కగా ఫ్యామిలీస్తో అందరితో చిన్నప్పుడు ఫ్రెండ్స్తో అంతా కూడా చాలా సంతోషంగా గడుపుకుంటాం. సో ఈ సందర్భంగా మరొకసారి అందరికీ మీకు కూడా మరి ఈ టీవీ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ.